మూవీ స్టార్ట్ అవ్వగానే మనకొక ముసలతన్ని చూపిస్తారు. అతను బస్సు దారి మధ్యలోనే దిగేసి వాళ్ళ గ్రామం రతోడి వైపు టైం చూసుకుంటూ హడావుడిగా భయపడుతూ వెళ్తూ ఉంటాడు. అతని ముఖాన్ని గమనించిన మనకి స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే అతను దేని గురించో బాగా భయపడుతున్నాడని. ఆ రోజు మంగళవారం. సమయం సాయంత్రం 7:15. ఇంకో 15 నిమిషాలైతే 7:30 అవుతుంది. ఆ ఊర్లో ప్రతి ఇంటికి 2 తలుపులుంటాయి. ఒకటి పెద్ద తలుపు, రెండోది చిన్న తలుపు. అలాగే ఆ ఊరికి ఒక నియమం ఉంటుంది. ప్రతి మంగళవారం 7:30 లోపు చిన్న తలుపు ఓపెన్ చేయాలని. ఆ ముసలి వ్యక్తి ఎలాగోలా కష్టపడి ఇన్ టైంలో ఇంటికి చేరుకొని ఆ చిన్న డోర్‌ని ఓపెన్ చేస్తాడు. అతను అలా డోర్‌ని ఓపెన్ చేయగానే ఒక దయ్యం ఆ ఇంట్లో నుంచి బయటకు రావడం మనకు చూపిస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు బుల్బుల్ అనే అతను కెలోటి అనే అమ్మాయితో వాళ్ళ ఇంట్లో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అతను రొమాన్స్‌లో ఎంతలా మునిగిపోయి ఉంటాడంటే ఆ రోజు మంగళవారం సాయంత్రం 7:30 గంటలకి చిన్న డోర్ ఓపెన్ చేయాలనే మాట కూడా మర్చిపోతాడు. అతను అలా రొమాన్స్ లో బిజీగా ఉన్న టైంలోనే సడన్ గా అలారం మోగుతుంది. అప్పుడు అతనికి తను చేసిన తప్పేదో గుర్తొస్తుంది. వెంటనే అతను పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చిన్న తలుపుని ఓపెన్ చేయబోతాడు. కానీ అప్పటికే ఆ దయ్యం కోపంగా వచ్చి డోర్ ని తనంతటికి తానే ఓపెన్ చేసి వెళ్తూ వెళ్తూ బుల్బుల్ వీపు మీద లాగి పెట్టి తన్ని వెళ్తుంది. కట్ చేస్తే తర్వాత రోజు బుల్బుల్ ని వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. బుల్బుల్ వీపంతా ఇంత ఎత్తున వాచిపోయి ఉంటుంది. బుల్బుల్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళంతా పాటలు పాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి బుల్బుల్ ఫ్రెండ్ వచ్చి బుల్బుల్ మెడలో మాల వేసి స్వీట్స్ ఇస్తూ, "ఏరా నిన్న నువ్వు కిలోటితో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ దయ్యం నిన్ను ఒక్క తన్ను తన్నిందంటగా, ఇంకా నీకు 13 రోజులే టైం ఉందని" నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు బుల్బుల్ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్న చిన్నపిల్లవాడు వాళ్ళ తాతయ్యని, "తాతయ్య అసలు అన్నయ్యకి ఏమైందని" అడుగుతాడు. ఆ ముసలాయన్నే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించేది. దాంతో ముసలాయన జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ తాతయ్య ఆ పిల్లవాడికి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అతనికి కుమ్మట్టయింది. అతను 13 రోజుల తర్వాత చనిపోతాడు. ఈ ఊరికి నిజానికి ఒక ఆనవాయితీ ఉంది. ప్రతి మంగళవారం 7:15 లోపు ఇంటికి ఉండే చిన్న డోర్ ని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేయని వాళ్ళకి కకూడా శాపం తగులుతుంది. కకూడా శాపం వల్లే కుమ్మట్టవుతుంది. అంటే వీపు పైన ఒక గెడ్డ లాంటిది వస్తుంది. తర్వాత వాళ్ళు 13 రోజులకి చచ్చిపోతారు అని చెప్తాడు. కట్ చేస్తే మనకి ఇంకో వైపు ఇందిర వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. ఆ రోజు ఇందిరాని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. అబ్బాయి చూడటానికి ఎంత చక్కగా ఉన్నా, ఎంత డబ్బున్నా కానీ అబ్బాయికి ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే ఇందిర వాళ్ళ నాన్న పెళ్లి సంబంధానికి ఒప్పుకోడు. కానీ అబ్బాయి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాడు. తర్వాత ఇందిర వాళ్ళ అమ్మా నాన్న ఇందిరాని పిలవటానికి ఇందిర బెడ్రూమ్ లోకి వెళ్తారు. అయితే అక్కడ వాళ్ళకి షాక్ ఇస్తూ ఇందిర ఉండదు. ఇందిర బాత్రూమ్ లో ఉంటుంది. ఇందిర బాత్రూమ్ లో నుంచి పెద్దగా ఏడుస్తూ ఎర్రటింక్ బయటికి పోసి దాన్ని రక్తంలా బెళ్ళప్పిస్తూ, "ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. మీరు నాకు పెళ్లి చేయాలని ట్రై చేస్తే నేను సూసైడ్ చేసుకుంటానని" వాళ్ళని బెదిరిస్తుంది. దాంతో ఇందిర వాళ్ళమ్మ భయపడిపోయి, "నీకు ఈ పెళ్లి చెయ్యం. నువ్వెవరినైనా ఇష్టపడితే చెప్పు. అతన్ని తీసుకురా. అతనితోనే నీ పెళ్లి చేస్తామని" చెప్తుంది. కానీ ఇందిర వాళ్ళ నాన్న మాత్రం, "నువ్వు ఎవరిని ఇష్టపడినా కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అతనికి మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడటం రావాలని" చెప్తాడు. మన ఇందిర ప్రేమించేది ఎవరినో కాదు, బుల్బుల్ వాళ్ళ ఫ్రెండ్ సన్నీని. ఇందిర సన్నీ దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పి, "నీకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చా" అని అడుగుతుంది. దానికి సన్నీ, "నువ్వు ఇంకా వేరే ఏదైనా చెప్పు కానీ ఇంగ్లీష్ గురించి మాత్రం మాట్లాడుకో. నాకు అసలు ఇంగ్లీష్ రాదు. అయినా కానీ నీ కోసం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తానని" అంటాడు. సరే అలాగైతే మా నాన్నగారిని కలవటానికి మంగళవారం రామని ఇందిర చెప్తుంది. దానికి సన్నీ, "అసలు వీలు కాదు. ఎందుకంటే మా ఊరికి ఒక కట్టుబాటు ఉంది. మంగళవారం ఎవరూ బయటికి రారు. ఒకవేళ అలాగని వచ్చానంటే కకూడా శాపం తగిలి 13 రోజుల్లో నేను చచ్చిపోతానని" చెప్తాడు. అయితే ఇందిరాకి ఇలాంటి వాటి మీద అస్సలు నమ్మకం ఉండదు. దాంతో ఇందిర అతని మాటలు నమ్మదు. కట్ చేస్తే మనకి ఇంకో వైపు ఇందిర ఇంటిని చూపిస్తారు. ఇందిర ఇంట్లో ఒక రూమ్ లో తలుపులు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి. ఆ రూమ్ లో గోమతి ఉంటుంది. గోమతి, ఇందిర చూడటానికి ఒకేలాగా ఉంటారు. గోమతి ఇందిర అక్క. తర్వాత రోజు సన్నీ ఇందిర వాళ్ళ నాన్నతో మాట్లాడటానికి ఇందిర వాళ్ళ ఇంటికి వస్తాడు. అయితే ఇందిర వాళ్ళ నాన్న పెట్టిన ఇంగ్లీష్ టెస్ట్ లో సన్నీ ఫెయిల్ అయిపోతాడు. దాంతో ఇందిర వాళ్ళ నాన్న సన్నీ ఇందిరల పెళ్లికి ఒప్పుకోడు. దాంతో సన్నీ వెళ్లి తన ఫ్రెండ్ కిల్విష్ దగ్గర బాధపడిపోతూ తెగ మందు కొట్టేస్తూ ఉంటాడు. అప్పుడే ఇందిర అక్కడికి వెళ్లి, "మా నాన్న ఎలాగూ మన పెళ్లికి ఒప్పుకోడు. మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. తర్వాత మా అమ్మా నాన్నలను ఒప్పిద్దాం. మా అమ్మే నాకు ఈ ఐడియా ఇచ్చిందని" చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. కట్ చేస్తే తర్వాత రోజు పెళ్లి ముహూర్తం పెట్టించుకోవడానికి సన్నీ, ఇందిర, కిల్విష్ ఒక పూజారి దగ్గరికి వెళ్తారు. సన్నీ దరిద్రానికి తోడు పూజారి కూడా చూసి చూసి మంగళవారం సాయంత్రానికి పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తాడు. అయితే సన్నీ దీనికి ఎంత మాత్రం ఒప్పుకోడు. ఇందిర, "నాకు ఇంకొక ఛాన్స్ లేదు. నేను కానీ తిరిగి వెళ్ళానంటే మా వాళ్ళు ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారని" అంటుంది. దాంతో సన్నీ చేసేదేం లేక వాళ్ళ నాన్నను ఒప్పిద్దాం అని చెప్పి ఇంటికి వెళ్తాడు. అయితే వాళ్ళ నాన్నను చూసి భయపడిపోయిన సన్నీ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. తర్వాత సన్నీ వాళ్ళ నాన్నతో, "నాన్నగారు, వీలైతే మీకు ఈ మంగళవారం రాత్రి 7:15 లోపు చిన్న డోర్ ని తీసి ఉంచుతారా" అని అడుగుతాడు.
దానికి సన్నీ వాళ్ళ నాన్న నాకు సత్సంగ్లో మీటింగ్ ఫిక్స్ అయింది. ఆ రోజు ఇంటికి కొంచెం తొందరగా వచ్చి నువ్వే నా కోసం డోర్ తీసి ఉంచు. అలాగే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నా కోసం కొంచెం నీళ్లు పెట్టమని చెప్తాడు. దాంతో సన్నీకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే సన్నీకి ఇందిరా ఫోన్ చేసి పెళ్లి చేసుకోవటానికి నువ్వు ఖచ్చితంగా రా. ఈ రోజు నువ్వు రాలేదంటే నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్తుంది. సన్నీ ఇందిరాతో నేను ఎలాగైనా వస్తాను, పెళ్లి ఏర్పాట్లు చేయించమని చెప్తాడు. తర్వాత సన్నీ పెళ్లి మండపం దగ్గరికి వెళతాడు. సన్నీ పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు హడావుడిగా చేస్తూ ఉంటాడు. హోమం చుట్టూ కూడా స్పీడ్ గా తిరిగేస్తాడు. ఎందుకంటే సాయంత్రం అయిపోతూ ఉంటుంది. సన్నీ భయపడిపోతూ ఉంటాడు. పెళ్లి మండపం దగ్గర నుంచి సన్నీ వాళ్ళ ఊరికి వెళ్లాలంటే మధ్యలో ఒక ఊరు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆఖరికి సన్నీ ఎలాగోలా ఇందిరాని పెళ్లి చేసుకుంటాడు. కిల్విష్ వెంటనే సన్నీతో టైం అయిపోతుంది, నువ్వు ఊరికి త్వరగా వెళ్ళమని సన్నీని తొందర పెడతాడు. అయితే సన్నీ బైక్ స్టార్ట్ చేయబోతాడు, కానీ బైక్ స్టార్ట్ అవ్వదు. దాంతో సన్నీ పక్కనే ఉన్న సైకిల్ తీసుకొని స్పీడ్ గా తొక్కుకుంటూ ఊర్లోకి వెళ్లిపోతాడు. అప్పుడే ఏడుంబావ వస్తూ ఉంటుంది. దాంతో సన్నీ ఇంకా ఫాస్ట్ గా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. సడన్ గా అప్పుడే సైకిల్ చైన్ తెగిపోతుంది. సన్నీ కింద పడిపోతాడు. అయినా గానీ సన్నీ లేచి పరిగెడుతూ ఉంటాడు. ఇంకోవైపు టైం దగ్గర పడిపోతుంది. సన్నీ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. తాను ఎంత ట్రై చేసినా కానీ డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడే కకూడా ఇంట్లో నుంచి లాగిపెట్టి డోర్ని కాలుతో ఒక్క తన్ను తంతాడు. అది చూసి సన్నీ షాక్ అయిపోతాడు. సన్నీ కకూడాని తననేం చెయ్యొద్దని చెప్పి బతిమలాడుకుంటాడు. అయితే కకూడా ఏం పట్టించుకోకుండా ఎగిరి సన్నీ వీపు మీద తన్ని అక్కడి నుండి వెళ్లిపోతాడు. కట్ చేస్తే తర్వాత రోజు ఉదయం సన్నీని కూడా ఒక కుర్చీలో కూర్చోబెట్టి దండేసి ఉంచుతారు. సన్నీ వీపు కూడా ఇంత ఎత్తున వాసిపోయి ఉంటుంది. ఇంకోవైపు ఇందిరాకి ఈ విషయం తెలుస్తుంది. ఇందిర అసలు ఈ మూఢనమ్మకాలు వేటిని నమ్మదు. దాంతో ఇందిర కిల్విష్ని తీసుకుని సన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇందిర సన్నీ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఈ మూఢనమ్మకాలన్నింటినీ మీరెందుకు పట్టించుకుంటున్నారు, అతనికి వీపు మీద ఇన్ఫెక్షన్ అయింది, నేను అతన్ని హాస్పిటల్లో చూయించి బాగు చేయిస్తాను, నన్ను నమ్మండి అంటుంది. దానికి సన్నీ వాళ్ళ నాన్న తనలో తాను గొనుక్కుంటూ ఈ విషయాన్ని నాకు అసలు నువ్వెందుకు చెప్పలేదు సన్నీ, నాకు చెప్తే నేనే ఒప్పుకునేవాడిని కదా, అసలు ఇంత దాకా వచ్చేది కాదు అని అంటాడు. ఇంకోవైపు ఇందిరా మీరు నా మీద నమ్మకం ఉంచండి, నేను ఢిల్లీ తీసుకువెళ్లి సన్నీని బాగు చేయించుకొని తీసుకొస్తానని చెప్తుంది. అయితే సన్నీ వాళ్ళ నాన్న మాత్రం ఇందిరా మాటలను పట్టించుకోకుండా ఇది కకూడా ఇచ్చిన శాపం, ఇంకా సన్నీకి 13 రోజుల టైం మాత్రమే ఉంది, నేను వేటిని ప్రయత్నించాలనుకోవట్లేదు అని అంటాడు. ఇది మా గ్రామానికి కకూడా ఇచ్చిన శాపం, ఇంతకు ముందు మేము తాంత్రికులను పిలిపించాం, అలాగే చాలా రకాల పూజలు చేసి ప్రయత్నించాం, కానీ ఎలాంటి ప్రయత్నం లేదు, మేము ఈ శాపం అనుభవించాల్సిందే అని సన్నీ వాళ్ళ నాన్న అలాగే ఊరు వాళ్ళంతా ఇందిరాతో చెప్తారు. అప్పుడు సన్నీ వాళ్ళందరితో రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఒక్కసారి ఇందిరాని ప్రయత్నించి చూడనివ్వండి, నేను ఎలాగూ 13 రోజుల తర్వాత చనిపోతాను, ఈ 13 రోజుల్లో ప్రయత్నిస్తే నష్టమే ఉందని అడుగుతాడు. దాంతో వాళ్ళంతా ఓకే అంటారు. కట్ చేస్తే ఇందిర సన్నీని ఢిల్లీలో ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లి చూపిస్తుంది. సన్నీని చెక్ చేసిన డాక్టర్ ఇదేమి లేదు, చిన్న ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగింది, ఒక చిన్న సర్జరీ చేస్తే అంతా నార్మల్ అయిపోతుందని చెప్తాడు. దాంతో ఇందిర హ్యాపీగా ఫీల్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన ఇందిరా దగ్గరికి ఎవరో ఒక అతను వచ్చి ఇది సర్జరీ వల్ల నయమయ్యేది కాదు, అతని పైన ఒక నీడ ఉంది, ఆ నీడ పోవాలంటే అతని మీద ఈ నీటిని చల్లాలని చెప్పి ఇందిరా చేతిలో నీళ్ల గ్లాస్ పెట్టి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంకోవైపు అప్పుడే అక్కడికి కిల్విష్ వచ్చి సక్సెస్ఫుల్ గా సర్జరీ అయిపోయింది, సన్నీ వీపు కూడా మామూలుగా అయిపోయిందని చెప్పి ఇందిరా చేతితో చెప్తాడు. దాంతో ఇందిరా సన్నీని చూడటానికి సన్నీ రూమ్ లోకి వెళ్ళి ఇందిరా వెళ్లి చూసేసరికి సన్నీ వీపు అంతా నార్మల్ గా అయిపోతుంది. దాంతో ఇందిరా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకోవైపు కిల్విష్ అప్పుడే సన్నీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి సర్జరీ సక్సెస్ఫుల్ అయింది, రేపు పొద్దునే మేము తిరిగి వచ్చేస్తామని చెప్తాడు. ఆ రోజు ఇందిర కూడా సన్నీతో కలిసి బెడ్ మీదే పడుకుంటుంది. కట్ చేస్తే తర్వాత రోజు ఉదయం ఇందిర లేచి చూసేసరికి సన్నీ వీపంతా మళ్లీ వాచిపోయి ఉంటుంది. దాంతో ఇందిర ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది చూసి సన్నీ కిల్విష్ ఇంద్రులు చాలా భయపడిపోతూ ఉంటారు. తర్వాత సన్నీ వాళ్ళు ఇంటికి వెళ్ళటానికి బయలుదేరతారు. అప్పుడే అక్కడికి ఇందిరాకి నీళ్ల గ్లాస్ ఇచ్చిన వ్యక్తి వస్తాడు. అతను ఇందిరాకి విజిటింగ్ కార్డు ఇస్తూ మీకు ఏదైనా అవసరం పడితే కాల్ చేయండి, ఇది సర్జరీల వల్ల నయమయ్యేది కాదు, దీన్ని నేను నయం చేయగలను అని చెప్తాడు. ఇందిరా వాళ్ళు తిరిగి ఊరికి వచ్చేస్తారు. సన్నీ వాళ్ళ నాన్న ఇందిరాని తిడుతూ నా కొడుకు నాతో పాటు 13 రోజులు ఉండేవాడు, ఒక్క రోజును వేస్ట్ చేసావని చెప్పి బాధపడతాడు. దాంతో ఇందిరా కూడా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇందిరాకి ఆ వ్యక్తి ఇచ్చిన విజిటింగ్ కార్డు గుర్తొస్తుంది. దాంతో ఇందిరా అతనికి ఫోన్ చేస్తుంది. అతని పేరు విక్టర్. అతను చనిపోయిన ఆత్మలకి విముక్తి కలిగిస్తూ ఉంటాడు. ఇందిరా కాల్ చేసినప్పుడు అతను ఒక చనిపోయిన అమ్మాయి శవం దగ్గర ఉంటాడు. అతను ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మని ఒక చనిపోయిన అబ్బాయితో కలుపుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బతికుండప్పుడు ప్రేమించుకొని ప్రేమ వివాహం చేసుకుందామని చెప్పి కుదరక చచ్చిపోతారు. దాంతో విక్టర్ వాళ్ళిద్దరిని కలుపుతూ ఉంటాడు. కట్ చేస్తే విక్టర్ సన్నీ వాళ్ళ ఊరికి వస్తాడు. విక్టర్ ని పికప్ చేసుకోవటానికి కిల్విష్ అక్కడికి వెళ్తాడు. కిల్విష్ విక్టర్ ని తీసుకువెళ్లి ఇందిరా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాడు.
ఇందిర విక్టర్ తో మాట్లాడుతూ, నిజం ఇదంతా అవుతుందా? నేనైతే ఇలాంటి వాటిని నమ్మను. ఏదో చివరిసారిగా ఒకసారి ప్రయత్నించి చూద్దామని అని చెప్తుంది. దాంతో విక్టర్ తాను ఎన్ని ఆత్మలకు విముక్తి కలిగించాడో చెప్తాడు. అదంతా విని కిల్విష్ షాక్ అవుతాడు. తర్వాత ఇందిరా విక్టర్ మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో బయట నుంచి రూమ్ తలుపుల్ని దబాదబా బాదుతారు. దాంతో వాళ్ళిద్దరూ భయపడిపోతారు. వెంటనే విక్టర్ తన బ్యాగ్ లో నుంచి 1 మీటర్ లాంటివి తీసి, దీన్ని ఆన్ చేస్తే మనకు బయట ఉంది మనిషో లేకపోతే దయ్యమా అనేది తెలుస్తుంది అని అంటాడు. దాన్ని ఆన్ చేసి బయట ఉంది మనిషేనని చెప్పి డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసేసరికి బయట సన్నీ ఉంటాడు. సన్నీ, మీరు ఇక్కడేం చేస్తున్నారని వాళ్ళని అడుగుతాడు. ఇతని పేరు విక్టర్. ఇతని ఆత్మలకు విముక్తి కలిగిస్తూ ఉంటాడు. ఇతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, ఇతనైనా నిన్ను కాపాడగలుగుతాడేమోనని చెప్తుంది. కట్ చేస్తే వాళ్ళంతా పొలాల్లోకి వెళ్లి ఒక దిష్టి బొమ్మ దగ్గర నుంచుంటారు. నలువైపుల నుంచి గాలి భయంకరంగా వీస్తూ ఉంటుంది. విక్టర్ ఒక కర్రని భూమిలోకి పోతాడు. తర్వాత దానికి ఒక పేపర్ ని తగిలిస్తాడు. విక్టర్ అక్కడ ఉన్న వాళ్ళతో, నేను ఆ ఆత్మ ఆఖరి కోరిక ఏంటో కనుక్కుంటాను, అలాగే ఆ ఆత్మ ఫోటో తీయటానికి కూడా ప్రయత్నం చేస్తాను, అప్పటిదాకా మీరెవరో నన్ను అంటుకోవద్దని చెప్తాడు. కట్ చేస్తే సడన్ గా విక్టర్ లోకి ఆత్మ వస్తుంది. అతను వేరే లాంగ్వేజ్ లో ఏదో మాట్లాడుతూ ఆ పేపర్ పైన గీస్తూ ఉంటాడు. ఇంకోవైపు మనకప్పుడే ఆ దిష్టి బొమ్మను చూపిస్తారు. ఆ దిష్టి బొమ్మ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. దిష్టి బొమ్మ చుట్టూ ఈగలు, పురుగులు ఎగురుతూ ఉంటాయి. సడన్ గా ఆ దిష్టి బొమ్మ వాళ్ళ వెంట పడుతుంది. ప్రాణాలు కాపాడుకోవటానికి ముగ్గురు 3 దారుల్లో పరిగెడతారు. అయితే ఆ దిష్టి బొమ్మ ఎలాగోలా సన్నీని పట్టుకుంటుంది. ఇందిరా ధైర్యం చేసి కష్టపడి సన్నీ నుండి ఆ దిష్టి బొమ్మను విడిపిస్తుంది. ఇంకా విక్టర్ ఆ పేపర్ మీద ఏదో రాస్తూనే ఉంటాడు. ఇందిరా ధైర్యం చేసి విక్టర్ దగ్గరికి వెళ్లి విక్టర్ ని చేతితో తడుతుంది. దాంతో విక్టర్ ని ఆవహించిన ఆత్మ విక్టర్ ని వదిలి వెళ్లిపోతుంది. తర్వాత ఇందిర ఆ పేపర్ ని తీసుకుని విక్టర్ తో అక్కడి నుండి పారిపోతుంది. కట్ చేస్తే తర్వాత రోజు విక్టర్ డ్రాయింగ్ వేసిన పేపర్ ని చూస్తూ ఉంటారు. ఆ పేపర్ మీద ఒక బావి, అలాగే పావురాలు, ఆ పావురాల పైన గెద్ద తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎంత నోటీస్ చేసినా కానీ ఆ ప్లేస్ ఎక్కడ ఉందో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు విక్టర్ ఇంకో 2 నిమిషాలు ట్రై చేసినట్టుగా అయితే ఈ కేసుని అక్కడే సాల్వ్ చేసి ఉండేవాడిని, ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏం లేదు అంటాడు. నేను ఆత్మ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేశాను, దాన్ని అంతా ఇప్పుడు హిందీలో ట్రాన్స్లేట్ చేసి అదేం చెప్పిందో తెలుసుకుంటానని చెప్పి ట్రాన్స్లేటర్ ఆన్ చేస్తాడు. ఆడియో క్లిప్ లో ఇలా ఉంటుంది, కుహు పహిల్వాన్ ఇంట్లో ఉన్న బావిలో వెతికితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయని. అయితే కుహు పహిల్వాన్ ఇల్లు చాలా ఏళ్ల క్రితం నుంచి పాడుపడిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విక్టర్ కి తన డివైస్ ద్వారా అక్కడ ఏదో శక్తివంతమైన ఆత్మ ఉందని తెలుస్తుంది. అక్కడికి వెళ్లి తోమిన వాళ్ళకి 2 అస్థిపంజరాలు దొరుకుతాయి. ఒకటి లేడీది, ఇంకోటి చిన్నపిల్లాడిది. ఆ చిన్నపిల్లాడి అస్థిపంజరం పైన టోపీ కూడా ఉంటుంది. వెంటనే విక్టర్ కిల్విష్ ని ఆ టోపీని తీసి తనకివ్వమని అంటాడు. విక్టర్ ఆ టోపీ తీసుకోగానే ఒక మరుగుజ్జు దయ్యం ప్రత్యక్షం అవుతుంది. ఆ దయ్యం చుట్టూ ఈగలు, దోమలు ముసురుతూ ఉంటాయి. ఆ మరుగుజ్జు దయ్యం తన బలమంతా ఉపయోగించి విక్టర్ ని దూరంగా తోసేస్తుంది. అలా తొయగానే విక్టర్ వెళ్లి ఆ బావి దగ్గర పడతాడు. ఇది చూసి భయం వేసి కిల్విష్ అన్ని ఆ అస్థిపంజరాన్ని మళ్లీ తిరిగి పూడ్చి పెడతారు. అయితే ఇందిరా చేత్తో కాలుకున్న కాగడ ఒకటి ఉంటుంది. ఆ కాగడ తీసుకుని ఆ మరుగుజ్జు దయ్యానికి అంటించగానే మరుగుజ్జు దయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. తర్వాత రోజు ఆ టోపీని చూస్తున్న విక్టర్ కి ఆ టోపీ మీద కోయల్ సర్కస్ అని కనిపిస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఇందిరా వాళ్ళ అమ్మా నాన్న సన్నీ దగ్గరికి వెళ్లి, ఇప్పుడు నీకు బాగుందా, కొద్ది రోజుల్లో నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే నా కూతురు విధవరాలవుతుంది, నీకు సంతోషంగా ఉందా, నువ్వు నా కూతుర్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే తనని బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాడిని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పు, నిజమైన ప్రేమ అంటేనే త్యాగం అని చెప్తాడు. సన్నీకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకోవైపు ఇందిరా విక్టర్ కలిసి కోయల్ సర్కస్ పాత ఓనర్ ని కలవటానికి వెళ్తారు. అప్పుడు అతను విక్టర్ దగ్గర ఉన్న టోపీని చూసి, మొదట్లో మేము నలుగురం కలిసి ఈ సర్కస్ ని నడిపేవాళ్ళం, మేము అప్పుడు రాతోడ్ గ్రామానికి వెళ్ళాం, అప్పట్లో కుల్లటి ఈ టోపీని పెట్టుకునేవాడు, అతను ఒక మరుగుజ్జు కానీ చాలా తెలివైనవాడు, ప్రతి పనిని చాలా చక్కగా చేసేవాడు, అలాగే దేవుడిచ్చిన ఇంకో అద్భుతమైన వరం కూడా ఉంది, అదేంటంటే ఎవరైనా నొప్పితో బాధపడే వాళ్ళు అతని దగ్గరికి వచ్చారంటే అతను కుడికాలతో ఒక్క తన్ను తంతే చిటికలో ఆ నొప్పి మాయమైపోయేది, ఆ నొప్పి ఎక్కడున్నా సరే. అయితే అతనికి ఆ శక్తి మాత్రం సూర్యాస్తమయం తర్వాతే వచ్చేది, 7 గంటలు దాటిన తర్వాతే అతనికి ఆ శక్తి వచ్చేది. ఆ రాతోడి గ్రామ సర్పంచ్ కూడా నొప్పితో చాలా బాధపడుతూ ఉండేవాడు. అయితే కుహు పహిల్వాన్ అతని నొప్పిని తగ్గించడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. అయితే తర్వాత కులకు వచ్చి ఆ సర్పంచ్ పొట్టపైన వీపు పైన తన్నటంతో
వెంటనే సర్పంచ్ కి నయమైపోయింది. దాంతో అందరూ కులక్ ని మెచ్చుకున్నారు. ఆ రోజు మేము సర్కస్ ముగించుకొని తిరిగి వచ్చేసాం. అయితే కులక్ మాతో పాటు తిరిగి రాలేదు. తర్వాత ఏమైందో నాకు తెలియదని చెప్పాడు. అలా చూస్తుండగానే రోజులు గడిచిపోతాయి. సన్నీకి రేపే ఆఖరి రోజు. రేపు అతను చనిపోతాడు. ఇది తెలిసి ఇందిర చాలా బాధపడుతూ ఉంటుంది. ఇందిర ఏడుస్తూ బాల్కనీలో నుంచుంటుంది. అప్పుడే అక్కడికి గోమతి వస్తుంది. ఇందిర ఏడుస్తూ గోమతితో జరిగిందంతా చెప్తుంది. అప్పుడు వెంటనే గోమతి వేరే గొంతుతో మాట్లాడుతూ, ఊరి వాళ్ళంతా నన్నెంత ప్రేమించేవాళ్ళో అంత ద్వేషించి నా ఇంటిని కాల్చేశారు అని చెప్పి మళ్ళీ మామూలుగా అయిపోయి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ మాటలు కొంచెం విచిత్రంగా అనిపించడంతో ఇందిర ఆ మాటలను విక్టర్ కి చెప్తుంది. విక్టర్ తన డివైస్ ని ఇందిరాకి ఇచ్చి, ఈ డివైస్ ని తీసుకువెళ్లి గోమతి రూమ్ లో పడేసి అలాగే డోర్స్ ఓపెన్ చేసి ఉంచు. దాంతో రేత్రి గోమతి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుస్తుందని చెప్తాడు. గోమతికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అందువల్ల గోమతి తనకు తెలియకుండా రేత్రి ఎక్కడికో వెళ్లిపోతూ ఉంటుంది. అందువల్లే గోమతికి ఇప్పటికీ దాకా ఇంకా పెళ్లి కాలేదు. కట్ చేస్తే అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి గోమతి ఇంట్లో నుండి బయటికి వచ్చి నిద్రలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. విక్టర్, ఇందిర కలిసి గోమతిని ఫాలో చేస్తూ ఉంటారు. ఇంకోవైపు ఈ రోజే తనకు ఆఖరి రోజు అని సన్నీ భయపడిపోతూ కిల్విష్ తో కలిసి ఇందిరాని కలవటానికి వెళ్తాడు. దారి మధ్యలో వాళ్ళకి విక్టర్ వాళ్ళు కలవటంతో నలుగురు కలిసి గోమతిని ఫాలో అవుతూ ఉంటారు. గోమతి అలా నడుచుకుంటూ వెళ్లి ఆ దిష్టి బొమ్మ దగ్గర నిలబడి నవ్వుతూ ఉంటుంది. నవ్వి గోమతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే గోమతిలో నుండి ఒక ఆత్మ వెళ్లి ఆ దిష్టి బొమ్మలోకి వెళ్తుంది. దాంతో వెంటనే విక్టర్ లైటర్ వెలిగించి దిష్టి బొమ్మను కాల్చేస్తాడు. దిష్టి బొమ్మలో నుంచి ఒక మరుగుజ్జు దయ్యం బయటకు వస్తుంది. ఆ మరుగుజ్జు దయ్యం గోమతిని ఆహ్వానించి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఊరి జనాలంతా తనని మెచ్చుకున్నారని చెప్పి ఈర్ష్యతో కుహు పైల్వాన్ కుల్లక్ ఇల్లుని తగలబెట్టేస్తాడు. అయితే తనకు సహాయం చేయమని కుల్లక్ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తాడు. అయితే ఎవరూ డోర్ ఓపెన్ చేసి తనకు సహాయం చేయరు. అదే ఊర్లో ఒక చిన్న పిల్లవాడు శివ ఉంటాడు. ఆ పిల్లాడంటే కుల్లక్కి చాలా ఇష్టం. కుల్లక్ వాళ్ళ అమ్మ ఒక విధవరాలు. శివ వాళ్ళ అమ్మకి నొప్పిగా ఉందని చెప్పి కుల్లక్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. అయితే కుహు పహిల్వాన్ చాలా నీచంగా ఆలోచించి కుల్లక్కి శివ వాళ్ళ అమ్మకి అక్రమ సంబంధం అంటగట్టి లేనిపోని నిందలు మోపి వాళ్ళిద్దరిని బావిలో పడేసి క్రూరంగా చంపేస్తాడు. అలా కుల్లక్ ఆ కాలిన గాయాల బాధ తట్టుకోలేక ఊరంతా పరిగెత్తుతూ వచ్చి ఆ దిష్టి బొమ్మ దగ్గర పడిపోయి దాదాపు 13 గంటల సేపు నొప్పిని బాధని భరిస్తూ చనిపోతాడు. ఆ రోజు ఆ ఊరి వాళ్ళెవరో తనకు సహాయం చేయడానికి రాలేదు కాబట్టి ఇంటికి ఉండే చిన్న తలుపుని మంగళవారం 7:15 తీసి ఉంచాలి. అలా ఎవరైతే తీసి ఉంచరో వాళ్ళని తన కాలుతో తన్ని 13 రోజులు తానెంత కష్టాన్ని అయితే అనుభవించాడో అంత కష్టం అనుభవించి చంపేసేలా శాపం పెట్టానని చెప్తాడు. అప్పుడు విక్టర్, మీరు చేసిన దాంట్లో తప్పేమీ లేదు, మీరు సరిగ్గానే చేశారు. అయితే ఈ శాపానికి విరుగుడేమైనా ఉందా అని అడుగుతాడు. దానికి కక్కుడా, ఈ శాపానికి విరుగుడేమీ లేదు. నేను 13 గంటలు ఆ భయంకరమైన బాధని భరించి చచ్చిపోయాను. ఆ బాధనే వీళ్ళు 13 రోజులు భరించి చచ్చిపోయేలా శాపం ఇచ్చానని చెప్తాడు. అతను అలా వెళ్లిపోగానే గోమతి కళ్ళు తిరిగి మళ్ళీ కింద పడిపోతుంది. వెంటనే విక్టర్ గోమతి దగ్గరికి వెళ్లి గోమతిని తర్వాత విక్టర్ ఇందిరాతో మాట్లాడుతూ, గోమతి ఎప్పుడూ నిద్రలో నడుస్తుంది, ఆమె కాళ్ళకి ఎప్పుడూ మట్టి ఉంటుంది. అలాగే కక్కుడా గోమతిని ఆహ్వానిస్తున్నాడంటే గోమతికి కక్కుడాకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. అలాగే ఈ శాపాన్ని పోగొట్టే శక్తి కూడా నా దగ్గర లేదేమో అనుకుంటూ ఉంటాడు. అలా ఆలోచిస్తుండగానే విక్టర్ కి ఒక ఐడియా వస్తుంది. కుకుడా శక్తి మొత్తం కుకుడా కాళ్ళలో ఉంది. ఒకవేళ మనం గాని అతని కాళ్ళు నరికేసామంటే అతని ఆత్మకి విముక్తి దొరికి అతను వెళ్లిపోతాడు. మనం ఏం చేద్దామంటే కుకుడా ఎటు ఆడవాళ్ల మీద అటాక్ చేయడు కాబట్టి ఒక పాడుబడిపోయిన ఇంటిని సెలెక్ట్ చేసుకుని దాని పెద్ద డోర్ని చిన్న డోర్ని పగలగొట్టేద్దాం. దాంతో కుకుడా కోపం వచ్చి ఆ ఇంట్లోకి వెళ్తాడు. అయితే అప్పటికే అతని కోసం ఆ ఇంట్లో గోమతి కూర్చొని ఉంటుంది. గోమతి కుక్కుడాన్ని డైవర్ట్ చేస్తుంది. ఆ టైంలో నేను టైం చూసుకుని వెళ్లి అతని కాళ్ళు నరికేస్తానని చెప్పి విక్టర్ ప్లాన్ వేస్తాడు. ప్లాన్ మొత్తం అనుకున్నట్టుగానే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అయితే సడన్ గా లాస్ట్ లో సన్నీ వచ్చి ప్లాన్ అంతా పాడు చేస్తాడు. దాంతో కక్కుడాకి కోపం వచ్చి గోమతిని ఆవహించి వాళ్ళందరినీ సావకొడుతూ ఉంటాడు. చేసేదేం లేక అందరూ జరిగేది చూస్తూ ఉంటారు. అప్పుడే విక్టర్ కి ఆ తల్లి కొడుకు ఆత్మకి విముక్తి కలిగిస్తే కక్కుడా ఆత్మకు కూడా విముక్తి కలిగి అతను వెళ్లిపోతాడని చెప్పి ఆలోచన వస్తుంది. విక్టర్ అక్కడికి వెళ్లి ఆ తల్లి కొడుకుల అస్థిపంజరాలను తీసి కాల్చేస్తాడు. ఆ విషయం తెలిసి కక్కుడా అక్కడికి వచ్చి విక్టర్ గొంతుకి తాడును బిగిస్తాడు. దాంతో విక్టర్ కి గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. విక్టర్ కక్కుడాతో మాట్లాడుతూ, నిన్నందరూ ప్రేమించి నీకు కుల్లక్ అని పేరు పెట్టారు, కానీ నువ్వు రాక్షసుడిలా మారిపోయావు. ఇప్పుడు నిన్ను చూసి భయపడిపోతున్నారు అందరూ. ఇప్పుడు నిన్ను కక్కుడా అంటున్నారని విక్టర్ అలా అనటంతో కక్కుడాకి కోపం వచ్చి విక్టర్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే గోమతి వెనక నుంచి వచ్చి విక్టర్ వైపు కత్తి, దాంతో కక్కుడా డైవర్ట్ అవుతాడు.
టైం చూసుకొని విక్టర్ కకూడా కాళ్ళు నరికేస్తాడు. కట్ చేస్తే సన్నీకి నయమైపోతుంది. విక్టర్ ఢిల్లీ వెళ్తూ ఉంటాడు. గోమతి విక్టర్ని ఇష్టపడుతుంది. ఇంకోవైపు సన్నీ వాళ్ళ నాన్న ఇందిరాని తన కోడలుగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకోవైపు ఊరి వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. కట్ చేస్తే కకూడా వెళ్లిపోయాడని చెప్పి ఒక ముసలి వ్యక్తి మంగళవారం రోజు చిన్న డోర్ని ఓపెన్ చేయకుండా ఉంటాడు. అయితే కకూడా ఎక్కడికి వెళ్ళాడు. ఆ ముసలి వ్యక్తి ఈపు పైన తన్ని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది.